నమస్తే ఈదర నరేష్. నమస్తే అండి. నాకు అర్థం అవుతుంది సడన్గా ఏదో అంటే నాకు ఏదో కొత్తగా నాకు 90 పేరు మర్చిపోయింది. సెంటిమెంట్లో ఏదో ఫార్మాట్లో ఫాలో అవుతారా రిలీజ్ ముందు? గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుంటానండి, ఫోన్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇంక ఫోన్స్ వస్తే అర్థమైంది మన సినిమా బాగుందంటే, ఫోన్స్ రాకపోతే అర్థమైపోయిందని బాగాలేనట్టు. ఒక సినిమా ప్రమోషన్ అంటే ఏదో వాళ్ళ సినిమాలను వదిలేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈజ్ కమింగ్ టుగెదర్. మొన్న నాని ఆయనే చెప్పారు. నాకు థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజం కాదు, ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. చిన్న హీరో సినిమాలు ప్రమోట్ చేసుకున్నానికి నో వన్ ఇస్ కమింగ్. వి డోంట్ హ్యావ్ అ బిగ్ గెస్ట్ కమింగ్ అంటిల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు బాగా మిస్ అవుతుంది కామెడీ, అంటే మీ నుంచి జనాలు మిస్ అవుతుంది కూడా కామెడీ. ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తుంటే కామెడీ మర్చిపోయాడు అనుకుంటున్నారండి. ఐఎమ్ లిస్నింగ్ టు ద కామెడీ అండి వేర్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే సుడిగాడు 2 ఆల్రెడీ రైటింగ్ ప్రాసెస్లో ఉందని చెప్పి అన్నారు. దీనికి మళ్ళీ భీమనేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? లేదండి, ఇంకా వీ నాట్ ఫిక్స్డ్ అవుట్ ఎనీథింగ్ అండి. అంటే ఐ స్టార్టెడ్ రైటింగ్ అండి. మీ పాప మీ సినిమాలు ఏ సినిమాలు ఇష్టంగా వస్తారు? తనకి కామెడీ సినిమాలు ఇష్టం ఉంది. ఎందుకంటే మొన్న షీ వాజ్ వెరీ అప్సెట్ ఆఫ్టర్ సీయింగ్ నా స్వామి రాగా. ఎందుకంటే నమస్తే ఈదర నరేష్. నమస్తే అండి. అందరూ అల్ల నరేష్ పిలిచి నాకు అర్థం అవుతుంది సడన్గా ఏదో అంటే నాకు ఏదో కొత్తగా నాకు 90 పేరు మర్చిపోయింది సడన్గా. ఓకే ఏంటి సార్, ఒక 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. ఇన్నాళ్ళ కష్టం ఎలా ఉంది ఇప్పుడు అసలు? కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను అండి. డెఫినెట్గా ఉంటుందండి, టెన్షన్ డెఫినెట్గా ఉంటుందండి. ఐ థింక్ ఇంకొక ఇవాళ సాయంత్రం నుంచి మొదలవుతుంది ఎక్కువ. బట్ ఈసారి కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఓకే, ఎందుకంటే సినిమా చేసాం, చూసాం, మనకు తెలిసిపోతుంది కదా చేసినప్పుడు చూసినప్పుడు. బట్ ఎంత తెలిసినా మనకు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా రేపు ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. సో 20th వరకు వెయిట్ చేయాలండి. బట్ ఒక చాలా మంచి సినిమా తీసాం అని ఒక సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకంటే చాలా అంటే దాన్ని ఏమంటారండి, చాలా ఇష్టపడి అండి అందరూ, నాట్ ఓన్లీ మీ అండి, మా ప్రతి డిపార్ట్మెంట్ అందరూ, మా కెమెరామెన్ గారు కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ఇట్స్ మోర్ ఆఫ్ అ టీమ్ వర్క్ అండి. సో ఎవ్రీ వన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బచ్చలమల్లి మేకింగ్లో ఎవ్రీ వన్ పుట్ దర్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. సో ఐమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద రిజల్ట్. ఓకే, అసలు రెగ్యులర్గా మీరు ఏదైనా ఒక సెంటిమెంట్లో ఏదో ఫార్మాట్లో ఫాలో అవుతారా? రిలీజ్ ముందు ఒక టెంపుల్కి వెళ్ళడం లేదంటే ఇలాంటి ఏమైనా ఉంటాయి సెంటిమెంట్స్ మీకు మామూలుగా? అంటే డెఫినెట్గా మా ఇంటి దగ్గర గుడి ఉంటుందండి. అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ సినిమా నుంచి అప్పుడు వెళ్తూ ఉంటాను. ఓకే, సో అది అంతేనండి. దాని తర్వాత గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుంటానండి, ఫోన్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇంక ఫోన్స్ వస్తే అర్థమైంది మన సినిమా బాగుందంటే, ఫోన్స్ రాకపోతే అర్థమైపోయిందని బాగాలేనట్టు. అదే ఇట్స్ బీన్ లైక్ 63rd ఫిల్మ్ అండి ఇది. సో ఐ బీన్ లైక్ 62 ఫ్రైడేస్ చూశాను. సో దే ఆర్ లైక్ సమ్ గుడ్ ఫ్రైడేస్, దే ఆర్ సమ్ బ్యాడ్ ఫ్రైడేస్. సో బట్ ఎవ్రీ టైమ్ యూ ఆల్వేస్ హోప్ కదండి మనకి ఏంటంటే దిస్ ఫ్రైడే విల్ బి అవర్స్ అని, అండ్ అదే హోప్ తోటి ఉన్నాం. అంటే ఇంత షార్ట్ స్పాన్లో ఎక్కువ ఫ్రైడేస్ చూసింది మీరే. అవునండి, ఎందుకంటే మీతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 30-40 దగ్గర ఇంకా అక్కడక్కడ ఉంటే, మీరు ఆల్రెడీ 60 దాటేసారు, 100కి చెరువులో ఉన్నారు. ఆల్రెడీ ఒక 4-5 ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. అంటే అదే అంటే ఒకప్పుడు అది ఎప్పుడు ఏంటంటే 2008 ఆ టైంలో 8 ఫిల్మ్స్ 6 ఫిల్మ్స్ పర్ ఇయర్ అలా వచ్చినాయండి. సో ఇప్పుడు ఐఎమ్ ప్రిఫరింగ్ మోర్ ఆఫ్ క్వాలిటీ అండి, నాట్ ద క్వాంటిటీ. అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఎవరు గుర్తుపెట్టుకోరు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో ఎన్ని ఆడినే గుర్తుపెట్టుకుంటారు జనాలకి. సో మై ప్రైమరీ ఆఫ్టర్ నాంది ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్స్ అండి ఎనీమోర్ అండి. ఇట్స్ నాట్ అండి, నాకు ఎప్పుడు నెంబర్ గేమ్ కాదండి అది. సో నాకు జనరల్గా ఇష్టం ఉండదండి 64, 63 పెడుతుంటారు కదండి. నేను అంటాను ఏమంటే అల్ల నరేష్ అని చెప్పేసి ఎందుకు కొత్త సినిమా అని, అంతేగాని #64, 63 ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉంటుందండి. అంటే బట్ వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళకు ఉంటుంది కదండి, అంటే లేదండి ఎలివేట్ చేసుకోవాలి అంటే ఎలివేట్ అని కాదండి. ఇట్స్ లైక్ మీరు అన్నట్టు ఇట్స్ లైక్ నాట్ ఈజీ థింగ్, అంటే అందరికీ రాదండి. సో ఉన్నప్పుడు డెఫినెట్గా చేయాలంటారు. సో యా అది దట్స్ అబౌట్. ఓకే, సో అంటే మీ డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ మీ కో యాక్టర్స్ కానీ అందరూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకుంటూ వచ్చారు. బచ్చలమల్లి అనే క్యారెక్టర్ గుర్తుండిపోద్ది సినిమాలో, స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే నరేష్ గారి పెర్ఫార్మెన్స్ ఒకటి మాత్రం బాగా గుర్తుండిపోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత దేని గురించి మాట్లాడుకుంటారంటే నరేష్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్. నాకు అదేనండి, అంటే డెఫినెట్గా అది ఓకే మాట్లాడుకుంటే ఓకేనండి. బట్ నాకేంటంటే బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవాలండి. ఇట్స్ నాట్ అబౌట్ మై పర్ఫార్మెన్స్, నరేష్ బాగా చేసాడని కాదండి. ఎంటైర్ సినిమా గుర్తుండిపోవాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎ మెమరబుల్ ఫిల్మ్ అండి. అంటే వన్ పర్టికులర్ థింగ్ ఐ కెన్ అంటే టెల్ ఏంటంటే, జనరల్గా ఒక సినిమా చూసిన తర్వాత సినిమా చూసినంతసేపు బాగుంది బయటకు వచ్చేస్తాం.
మళ్ళీ మన బయటికి మినిట్ వీ స్టెప్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అంటే మనం అక్కడి నుంచి మనకి మైండ్లో ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి లంచ్ చేయాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి డిన్నర్ చేయాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఆ మీటింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు బస్సు పెట్టుకుని వెళ్ళాలా మరి ఈ రకరకాల యుల్ బి థింకింగ్ అబౌట్ యువర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆర్ ఎనీథింగ్. మీ ప్రోగ్రామ్స్ అంటే మన లైఫ్లో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటని ప్లాన్ చేసుకుంటుంటారు. సో ఆ ప్రాసెస్లో యూ ఫర్గెట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ బై ద టైమ్ ఆఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ అంటే బయట నుంచి వచ్చి గేట్ దాటేసిన తర్వాత మర్చిపోతారు. బట్ ఈ సినిమా ఐ కెన్ ప్రామిస్ యూ ఇట్ విల్ హ్యావ్ దాట్ ఇంపాక్ట్. అట్లీస్ట్ ఇట్ బచ్చలమల్లి విల్ స్టే అట్లీస్ట్ ఫర్ 4-5 hours మీ మైండ్లో ఉంటుంది. అలా చాలా అరుదుగా జరుగుతుంది. అవును. సో ఇట్ విల్ బీ లైక్ ఆ క్యారెక్టర్ విల్ టేక్ హిమ్ హోమ్ అండ్ యాక్చువల్లీ దట్స్. ఎందుకంటే మోస్ట్లీ మీరు అన్నట్టు థియేటర్లోంచి బయటికి రాగానే వాళ్ళ పనులు వాళ్ళ హడావుల్లో పడిపోయి మర్చిపోతారు అసలు సినిమా ఏం సినిమా చూసాం అని కూడా ఒక్కసారి జనాలు. కానీ వచ్చిన తర్వాత లేదంటే నెక్స్ట్ రోజు ఆలోచించుకొని అరే బాగుంది కదా ఇది అని అనుకునే సందర్భాలు కూడా సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రజెంట్. అండ్ మీరు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా ఈ యాక్షన్ మూవీస్ అన్నింటి కంటే కూడా కామెడీ చేయడం అనేది చాలా కష్టం, కామెడీ రాయడం కష్టమే, చేయడం కూడా చాలా కష్టం అని చెప్పి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు బాగా మిస్ అవుతుంది కామెడీ, అంటే మీ నుంచి జనాలు మిస్ అవుతుంది కూడా కామెడీ. అయితే మీతో పాటు ఆ కామెడీని జనాలు మిస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సంవత్సరానికి 8 సినిమాలు 6 సినిమాలు, ఒక నెలలో 4 సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీతో పాటుగా జనాలను నవ్వించిన కమెడియన్స్ చాలామంది ఇప్పుడు లేరు. ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, అహూత్ ప్రసాద్ గారు కానీ, వాళ్ళని ఎక్కువ మిస్ అవుతుంటారు. సో మీ విషయంలో అంటే ఎందుకంటే మీ కాంబినేషన్ మాక్సిమం కాంబినేషన్స్ వాళ్ళతోనే, మీ సుడిగాడి దాకా అసలు మీరు చేసిన కామెడీ సినిమాలు అన్నింటిలో కూడా ఎంఎస్ నారాయణ గారు, అహూత్ ప్రసాద్ గారు, జయప్రకాష్ వీళ్ళందరూ అసలు ఆ బంచ్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడం అనేది మీ ఎంతవరకు అది ఒక అంటే లోపం అనకూడదు, ఎంతవరకు అంటే అది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ధర్మవరపు గారి గురించి వాళ్ళు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ద వే ద మూవీస్ అంటే ఆయన స్లాంగ్ కానివ్వండి చెప్తారు అంటే దాట్ కైండ్ ఆఫ్ టైమింగ్ అండి. సో ఎంఎస్ గారు ఫెంటాస్టిక్ టైమింగ్ అండి. సో ఏవిఎస్ గారికి అలాగే జయప్రకాష్ రెడ్డి గారికి సో డెఫినెట్గా ఐ మిస్ దెమ్ యాజ్ అన్ యాక్టర్ అండి. బట్ మనకి ఇంకోటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అంటే బిగినింగ్ ఆఫ్ ది థింగ్ అంటే నేను వర్క్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ ఫర్ 2 films అండి. ఐ సీన్ అదర్ ఇండస్ట్రీ. తెలుగులో ఉన్నంత కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేదండి. సో మీకు అంటే నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది వెన్నెల కిషోర్ గారు, వైవాహ ఈ జనరేషన్ చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సత్య కానీ బట్ అదేనండి ఇప్పుడు మా ఫాదర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదండి ఎవడు వాళ్ళు సినిమా చేశారు. దాంట్లో 35 మంది 40 మంది ఆర్టిస్టులు అండి. సో అంతమందిని హ్యాండిల్ చేయాలంటే యూ హ్యావ్ టు బి స్ట్రిక్ట్ మాస్టర్ అండి. అండ్ కథలు అండి అలాంటివి వచ్చి అప్పుడు ప్రతి ఒక్కరికి 35 మందికి ఉంటే మీరు ఎవడగోలాడు చూస్తే 35 మందికి సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంటుందండి. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి వెయిట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఈడు వచ్చేసి ఊరికి వెళ్ళిపోయాడని కాకుండా ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక మ్యానరిజం ఉంటుంది. సో అక్కడ ఏమైపోయిందంటే మా ఫాదర్ ఉన్న మా పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే దే విల్ బి 9 writers 10 writers సిట్టింగ్. ఈయన కూర్చుని ఈయన ఫస్ట్ ఓ వర్షన్ చెప్తారు, దాని తర్వాత ఎవరికాలో ఓ వర్షన్ రాసుకొస్తారు, మళ్ళీ దాంట్లో ఈయన ఫిల్టర్ చేసుకుని అలా ఒక 8-9 drafts చేసుకుని ఆ ఫన్ అంతా చేసేవారండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ అంటే మనకి ఎప్పుడైతే వి స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ఓటీటీ కంటెంట్ అంతా డార్క్ కంటెంట్ అన్నీ కొంచెం గ్రే షేడ్స్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ మోడ్, డిటెక్టివ్ మోడ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయండి. సో ఐ థింక్ ఆ 1-2 years ఎవరైతే కోవిడ్లో అందరూ ఉన్నారో అప్పుడు ఐ థింక్ రైటర్స్ కానీ అండ్ ఎవ్రీవన్ గాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దాట్. సో మీరు చూడండి ఈవెన్ మీరు ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా కామెడీ అన్నది చాలా తక్కువ, సీరియస్లు కానివ్వండి మూవీస్ కానివ్వండి చాలా తక్కువ అవుతున్నాయండి. ఈవెన్ మనం మాట్లాడుకున్నా కూడా జాతిరత్నాల గురించి అంటే బెస్ట్ మనం ఎవరిని అడిగితే ఈ మధ్యకాలంలో మీకు వచ్చినాయి తక్కువ గుర్తు కూడా రావట్లేదు ఎవరు తిప్పుకొడుతూ 4 ఉంటాయి. ఇప్పుడు మొన్న ఏదేంటంటే సామాజిక వర్గం మొన్న వచ్చిన మత్తు వదలరా అంటే కామెడీ అంటే సినిమాకి ఆడియన్స్ ఉన్నారండి, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే ఆడియన్స్ ఉన్నారండి. సో రైటర్స్ అండి అంటే వాట్ ఐ థింక్ దిస్ అంటే ఒక మంచి స్పేస్ ఉందండి అంటే ఎస్పెషలీ ఫర్ బడ్డింగ్ రైటర్స్. వాళ్ళకి ఏంటంటే ఏ జానర్ అంటే డార్క్ అంటే రకరకాల రాసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, కామెడీ రాసేవాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు. సో ఇట్స్ రైట్ టైం ఫర్ అంటే ఎనీ రైటర్ వాళ్ళకి దే వాంట్ కమ్ ప్రూవ్ దెమ్ సెల్ఫ్ అంటే ఫస్ట్ కామెడీస్ లైక్ నేను ఇందాక చెప్పినట్టు మీరు చెప్పినట్టు కామెడీ చేయటం చాలా కష్టం, రాయటం కూడా కష్టం. సో వన్స్ యూ పాస్ ద టెస్ట్ యూ కెన్ రైట్ ఎనీ ఎమోషన్స్ ఆల్సో. సో దట్ ఆ వాక్యూమ్ ఉందండి. సో ఆ వాక్యూమ్ ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్షన్ మూవీస్ తర్వాత హైయెస్ట్ రిపీట్ ఆడియన్స్ రాగల సినిమా జానర్ ఏదైనా అంటే కామెడీ. అవునండి. ఇప్పుడు సస్పెన్స్ ఫిల్మ్ ఉందనుకోండి, మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే ఇతను విలన్ ఓకే లాస్ట్ వరకు గెస్ట్ చేయరు, రెండోసారి తెలిసినప్పుడు మీకు ఇతను విలన్ అని తెలిసినప్పుడు మీకు ఇంకా పెద్ద ఉండదండి. బట్ బీట్ కామెడీ అనుకోండి, మీరు ఒక 10 minutes భోజనం చేస్తే అక్కడ టీవీలో వస్తున్నప్పుడు చూస్తే దాని ముందు ఏం జరిగింది వెనకాల ఏం జరిగింది అవసరం లేదండి. ఆ ఫ్లోలో మీరు నవ్వుకుంటారు, 10 నిమిషాలు మీరు భోజనం చేసేంత వరకు మీకు కాలక్షేపం అయిపోతుంది. సో రిపీట్ వాల్యూ ఉంటుందండి కామెడీకి.
సరే, అయితే ఇప్పుడు ఈ మూవీలో మీరు చేసిన బచ్చల మల్లి అనే క్యారెక్టర్కి అంటే మీరు ఇది వరకు ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ షేడ్, గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్స్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు. అంటే ఇది మీరు కొత్తగా, అంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పుకోదగ్గది కాదు. కానీ మీరు ఈ సినిమాలో చూపించిన వేరియేషన్స్, అంటే ఒక 1980s నుంచి 90s దాకా ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్లో సో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? అంటే ఒకటండి, నేను గ్రే షేడ్ చేసిన అంటే విలన్గా చేసిన 2 సినిమాలు అండి. అంటే ఒకటి వచ్చి విశాఖ ఎక్స్ప్రెస్ అండి, ఇంకోటి నేను. బట్ ఇది విలన్ అని కూడా కాదు, నేనులో కూడా విలన్ కాదు. అదేనండి. ఇప్పుడు దీంట్లో కూడా పరిస్థితుల వల్ల అవుతుంటారు చూసారు, మనుషులు కూడా పరిస్థితులతో మారిపోతుంటారు ఒక్కోసారి. సో వాళ్ళు బాగా ప్రేమించిన వాళ్ళని డిసప్పాయింట్ చేసి వాళ్ళకి దూరం అయిపోతే ఇంకా వాళ్ళు ట్రస్ట్ ఆఫ్ లైఫ్ పోతుందండి, వాళ్ళు ఎవరు మనుషుల మీద నమ్మకం పోతుంది. అలాంటి ఒక క్యారెక్టర్ అండి బచ్చల మల్లి. సో వాడికి మనుషులు అంటే అప్పుడు నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరు, నా లైఫ్లో వద్దనుకునే క్యారెక్టర్. సో దీనికి ఏమనుకున్నామంటే మేము, అండ్ ఎప్పుడు ఈ సినిమాల్లో వీడు మందు తాగినప్పుడే గొడవలు జరుగుతుంటాయి, ఎన్ని జరుగుతుంది. ఈజ్ వెరీ నార్మల్గా ఉన్నప్పుడు ఓకేనండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బచ్చల మల్లి ఉన్నవాడు ఎవడిని ఎవడు కొట్టో గొడవ పడ్డండి. బట్ ఎవడన్నా పక్కన వాడు వచ్చి మనం అంటే మన ఊర్లో వాడు వచ్చి మాకు తెలిస్తే మన పక్కడు వచ్చి మనవాడిని కొట్టేశారంటే ఆడవాడ కొడతామని వెళ్ళిపోతాడు. సో ఎవడో ప్రాబ్లమ్ని తన భుజాల మీద వేసుకుని నా ప్రాబ్లమ్ అని వెళ్ళిపోయే క్యారెక్టర్ అండి. అక్కడికి ఇంతకీ బై ద ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, బచ్చల మల్లి రక్కస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. కానీ అసలు ఎవడైతే స్టార్ట్ చేశాడో ఆడు పక్కకి వెళ్ళిపోతాడు, సైలెంట్ అయిపోతాడు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, చెడగొట్టే ఫ్రెండ్స్ ఒకడు ఉంటాడు కదండి, మందు వద్దన్న తాగమని సిగరెట్ అలవాటు చేసే ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ అంటే ఒక రాంగ్ ఫ్రెండ్షిప్ వల్ల వాడి లైఫ్ ఎలా మిస్లీడ్ అవుతుంది. దాని తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. సో దీనికి మేము ఏమనుకున్నాం అంటే కొంచెం లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఎందుకంటే తాగి మనం కొడితే ఏదో స్టిఫ్గా కొట్టడం, తాగినోడు కొంచెం ఆ మైకంలో ఉంటాడు కదా, మత్తులో ఉంటాడు. సో ఆ లూజ్ బాడీ లాంగ్వేజ్ అంటే వీ హ్యాడ్ దిస్ అంటే ఫస్ట్ డే కూర్చుని ఎలా ఉండాలి లుక్. ఎందుకంటే 95లో 2005లో జరిగి అంటే 2 టైం పీరియడ్లో జరిగి కదండి, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంటుంది. సో మనకి ఆ టైంలో అంటే అందరూ నేను చూసుకున్నప్పుడు కానీ మీరు అడుగుతారు పుష్ప కానీ దసరా కానీ, ఎందుకంటే అన్నీ ఒకటే టైం లైన్లో జరుగుతుంది. దసరా ఒక 80sలో జరుగుతుందండి, పుష్ప కానీ ఇది కానీ 90sలో జరుగుతుంది. సో మన ఆ టైంలో ఉన్నప్పుడు రూరల్లో ఒక మన నాస్ క్యారెక్టర్ ఉన్నది ఎప్పటికీ ఏంటంటేనంటే వాడి గెటప్లు మనం కొత్తగా ఏమైనా సూట్లు వేసి కొత్తగా ఉన్న పుష్పాలు వచ్చింది కాబట్టి, దసరాలో వచ్చింది కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్ సూట్ వేసి క్యాప్ వేసి ఇది కాదు కదండి, వీ కాంట్. సో వీ థాట్ ఓకే వాట్ ఎల్స్ కెన్ వీ డూ, గడ్డం పెంచుదాం, జుట్టు పెంచుదాం అంటే నాందిలో కూడా పెంచాం. సో డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి. దెన్ డైరెక్టర్ గారికి ఏమైపోతుంది ఐడియా, కొంచెం రాగి కలర్స్ ఉంటాయి కదండి, అలాంటి హెయిర్ అన్నీ పెట్టి కొంచెం లెన్స్ అన్ని పెట్టి మారుద్దామని. సో ఫస్ట్ అపీరెన్స్ కొంచెం అంటే మినిట్ అండ్ వెన్ యూ బచ్చల మల్లి సినిమాకి మీరు వచ్చిన తర్వాత 5th minute ఆఫ్ ద మూవీకి ఐ డోంట్ వాంట్ యూ టు సీ అల్లరి నరేష్, ఐ వాంట్ యూ టు సీ బచ్చల మల్లి. ఐ వాంట్ ఆడియన్స్ టు బిలీవ్ దట్ గైస్ బచ్చల మల్లి అండ్ ట్రావెల్ అంటే ఆ బచ్చల మల్లి వరల్డ్లోకి వెళ్ళాలండి ఆడియన్స్. అండ్ డెఫినెట్గా వీ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి, రైట్ ఫ్రమ్ ద బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, రైట్ ఫ్రమ్ మేకింగ్ ఆర్ ఎనీథింగ్, ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ ఆర్క్ కానీ. అంటే మా డైరెక్టర్ గారు హీ హ్యాడ్ అన్ యాంపుల్ టైమ్ ఫర్ 2 years అండి. సో ఈ డిజైన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అండ్ లక్కీగా ఏంటంటే హీస్ అంటే మనకు డైరెక్టర్ గారు యాక్ట్ చేసి కూడా చూపిస్తారు. వెన్ అ పర్సన్ కెన్ యాక్ట్ అండ్ షో అస్ లైక్ యు నో మనం తీసుకుని మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మోల్డ్ చేసుకుని దెన్ యూ ప్రెజెంట్ ఇట్. దట్స్ హౌ వి డిడ్ ఇట్. జాగ్రత్తలు అంటే. అండ్ ఈ బచ్చల మల్లి అనే టైటిల్ ఫస్ట్ నుంచి అంటే బచ్చల మల్లి అనేది అంటే అంత పవర్ఫుల్ నేమ్ టైప్ ఆఫ్ కనిపించట్లేదు. సో మీరు అటు ఫస్ట్ ఇనీషియల్గా అనుకున్నప్పటి నుంచి అదే టైటిల్ లేదంటే వేరే టైటిల్స్ ఆలోచించింది? అదంతా అయిపోయిందండి. ఫస్ట్ అంతా అసలు స్టార్టెడ్ సుబ్బు గారు వచ్చారు ఒకరోజు, నరేషన్ అంతా అయిపోయిన తర్వాత బాగుందండి, ఫస్ట్ సిట్టింగ్లో బాగుంది అండ్ వీఆర్ లైక్ ఓకే అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ అంటే. టైటిల్ ఏమనుకున్నారు అంటే టెంటేటివ్గా అనుకుంటారు కదా ఒక సినిమాకి, ఊరికే అనుకున్నారు కదా, బచ్చల మల్లి అన్నాను. నాకు తెలియదు బచ్చల మల్లి అంటే బచ్చలు అంటే ఇంటి పేరు అనుకోలేదు నేను, బచ్చలు అంటే ఊరు పేరు అనుకున్నాను. ఏంటంటే ఒక ఏరియా పేరు ఏదైనా ప్రాంతం పేరు అంటే కాదండి, ఇది బేస్డ్ ఆన్ పర్సన్ అండి. అంటే ఒక పర్సన్ ఇన్స్పైర్ అయ్యి చేసింది కదండి బచ్చల మల్లి అని. మా డైరెక్టర్ గారు ఊర్లో ఉంటాడు. ఈ జాతర ఎపిసోడ్ కానివ్వండి, 2-3 పోలీస్ స్టేషన్ పోలీసులతో గొడవ కానివ్వండి, ఇవన్నీ ఆయన జరిగిన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండి. సో ఈయన ఏంటంటే అప్పుడు వెన్ యూస్ టు బి ఎ కిడ్, ఆ జాతర ఆ గొడవ జరిగినప్పుడు చూసి అంటే ఒక మనిషి 9 కొడుతున్నాడు, మళ్ళీ ఆ నలుగురు కోసం ఇంకో 10 మంది వస్తుంటే ఇతను 9 కొడుతున్నాడు, 10 మంది ఇతను కొడుతున్నాడు, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. ఇట్స్ నాట్ లైక్ ఈడే ఒకడే కొట్టేస్తున్నాడు అవతల వీక్ అయిపోతాను కదా. ఒక 6 months ఈయన కొట్టిన ఈ 9 హాస్పిటల్ ఉంటారు, ఇతను హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మళ్ళీ ఒక 5 నెలలు 6 నెలలు బయటకు వస్తాడు, మళ్ళీ మందు తాగుతాడు, మళ్ళీ గొడవ, మళ్ళీ హాస్పిటల్ జాయిన్ అవుతాం, లేకపోతే పోలీస్ స్టేషన్. సో దాట్ వాజ్ థింగ్ అండి. అంటే యూస్ టు బి లైక్ వెరీ దాన్ని ఏమంటారు అగ్రెసివ్ పర్సన్, వెరీ అలాంటి పర్సన్. సో దాన్ని బేస్ చేసుకుంటే మూర్ఖత్వం బార్డర్ దాటేస్తే ఎలా ఉంటుంది అని అతని దగ్గర నుంచి వచ్చిన లైన్ అండి. సో అది ఆ 3 ఇన్సిడెంట్లు తీసుకుని దెన్ హీ స్టార్టెడ్
డెవలపింగ్ స్టోరీ అండి. సో ఇంకా అక్కడి నుంచి బికాస్ హీ హ్యాడ్ దట్ ఒరిజినల్ బచ్చలమల్లి ఇన్ మైండ్ కాబట్టి ఇంకా అది పెట్టుకున్నాడండి. ఓకే. సో నాకు కూడా ఏంటంటే బాగుంది బచ్చలమల్లి, కొంచెం కొత్తగా ఉంది అంటే రెగ్యులర్గా లేదు టైటిల్ అని నేను కూడా ఇంకా వి ఆల్ వెంట్ హెడ్. అయితే ఒక సినిమా ప్రమోషన్స్లో టీజర్ అండ్ ట్రైలర్ అనేవి చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే అంతమంది పోస్టర్లు చూసి ఓకే ఈ థియేటర్లో ఈ సినిమా ఉందంట అని కాసేపు వెళ్ళి టైంపాస్ చేద్దాం అని వచ్చే ఆడియన్స్ మైండ్ సెట్ ఇప్పుడు లేదు. సో ఈ ట్రైలర్లోనే మీరు స్టోరీ అంతా చెప్పేశారు. అలా బచ్చలమల్లి అనేవాడు అలాగే చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఇది అంటే ఏదైతే మెయిన్ ప్లాట్ లైన్ ఉందో అదంతా ట్రైలర్లోనే చెప్పేశారు. సో సినిమాలో హుక్ పాయింట్ ఏముంటుంది అనుకుంటున్నారు? అంటే మేము ఒకటేనండి, మేము బేసిక్గా ఏమైపోయిందంటే రీజన్ వీ కట్ ద ట్రైలర్ దట్ వే టీజర్ అన్ని గ్లిమ్స్ చూసినప్పుడు అందరూ దే థాట్ థింకింగ్ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం. దీంట్లో ఫైట్స్ ఉంటాయండి, బట్ 3 ఫైట్స్ చిన్న చిన్న ఫైట్స్ అండి, 3 నిమిషాలు 4 నిమిషాలు ఫైట్ తప్పకుండా భారీగా అంటే కొడితే లేకపోతే అంతంత ప్లాన్డ్ సీక్వెన్స్ ఏం కాదండి ఫైట్ సీక్వెన్స్. ఇట్స్ మోర్ అబౌట్ అన్ ఎమోషనల్ ఇదండి. ఒక ఫాదర్కి సన్కి జరిగే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, మదర్కి సన్కి జరిగే కాన్ఫ్లిక్ట్, ఒక గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి జరిగే కాన్ఫ్లిక్ట్, హౌ ఈస్ ఈ స్టక్ ఇన్ ద సిచ్యువేషన్స్. ఇంతమంది చెప్తున్నా కూడా మారడా, ఎవరి మాట విన్నోడు ఆ మొండోడు లైఫ్లో చెప్తే ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మాట వింటాడు. సో ఎప్పుడైనా మనిషి జనరల్గా ఎవరైనా కూడా పెళ్ళైన తర్వాత మారుతారు అని మనం జనరల్గా చెప్తుంటారు కదా, మరి ఇటు కొంచెం బాధ్యతలు లేవు, పెళ్ళి అయితే బాధ్యతలు వస్తాయి అని మనం పిల్లలు పుడితే బాధ్యతలు వస్తాయని మనకు ఎప్పుడో తెలియకుండా చెప్తుంటారు. అలాగే ఇతనికి ఏంటంటే ఆ లైఫ్లో ఎప్పుడు ఎవరు లేరు, వాళ్ళ మదర్ తప్ప ఇంకా అతనికి ఉమెన్ ఫిగర్ అంటే ఎవరు లేరు, హరితేజ మదర్ తప్ప వాడికి ఇంకా. అలాంటి ఒక అమ్మాయి వచ్చి ఇతను ఇష్టపడిన ఒక అమ్మాయి వచ్చి నేను అదే మందు సిగరెట్లు అన్నీ మానేయచ్చు కదంటే నవ్ హీ వాంట్స్ టు, అంటే ఇప్పుడు వరకు నేను లైఫ్లో ఏదో లీడ్ చేశాను, పొద్దున్న వెళ్ళాను సంపాదించాను, సాయంత్రం ఒక 500 సంపాదిస్తే మా మదర్కు 300 ఇచ్చి 200 శుభ్రంగా క్వార్టర్ కొనుక్కుని తాగేసి ఆ రోజు పడుకుని అంటే నెక్స్ట్ డేకి ప్లాన్ సేవింగ్లు ఏమి ఉండవు అంటే ఆ రోజు గడిచిపోతే చాలా అనుకునే క్యారెక్టర్. Now when he starts, this girl comes into his life, now he starts thinking about life. ఎలా ఉండాలి, నేను పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి నేనేమేమి ఇవ్వగలను, ఎలా చూసుకోవాలి, సో బాధ్యతలు వస్తుంటాయి. సో ఆ బాధ్యతలు వచ్చేటప్పటికి ఇతను పాత అంటే ముందు చేసిన తప్పులు ఉంటాయి కదండి, అవన్నీ ఇప్పుడు జనరల్గా ఒక మనిషి వీక్ టైంలో చూసుకునే కదండి అవతల వాళ్ళు వస్తుంటారు. సో ఆ టైంలో మళ్ళీ అటాక్ అవుతుంటే వీడు మారతాడా అంటే ఇట్స్ లైక్ ఫ్లిప్ ఆఫ్ కాయిన్. వీడు ఒక్క నిమిషం బాగా మారిపోయినాడు, సడన్గా బచ్చలమల్లి అయిపోవచ్చు, ఇంత కష్టపడి మారిపోయి. సో అవుతాడా అవ్వడా అన్నది చూడాలండి. సో మేము కూడా ఏంటంటే ఇట్స్ లైక్ ద ఓన్లీ రీజన్ అంటే ఇట్స్ లైక్ మేము మొత్తం సినిమాకి అంతా 2.5 గంటల సినిమా అండి, మేము ఓన్లీ 2 నిమిషాలు ట్రైలర్ కట్ చేసాం. బట్ వీ డిడ్ అంటే గివ్ యూ అంటే మీరు సినిమా చూసిన తర్వాత ఇవన్నీ దాచారు చాలా ఉందనుకుంటారు. సో బట్ మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్, రోలర్ కోస్టర్ రైడ్. ఇట్ హ్యాస్ ఆల్ ద అంటే నవ్వు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటుందని ఆ ఎమోషనల్ ఫిల్మ్ అని చెప్పడానికి కోసం కట్ చేసిన ట్రైలర్. ఓకే. అండ్ వీ నీడ్ టు నో అండ్ ఆడియన్స్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ అండి బిఫోర్ ద. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ సినిమాని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, లోపలికి వచ్చేటప్పుడు ఎమోషనల్ డ్రామా ఉందనుకోండి దాంట్లో డిస్కనెక్ట్ అయిపోతాను. సో ముందే మనం ఏం ప్రోడక్ట్ చేస్తున్నాం దాన్ని కరెక్ట్గా ప్యాకేజ్ చేసి ఓకే దిస్ ఇస్ ద ప్రోడక్ట్ యూ గోయింగ్ టు సీ అని మనం ప్రమోట్ చేయాలండి. ఓకే. సో ఫైన్ సార్. అంటే బచ్చలమల్లి క్యారెక్టర్ ప్రమోషన్స్ కానీ సినిమా ప్రమోషన్స్ కానీ ఇది వరకు మీరు చేసిన సినిమాలన్నింటికంటే కూడా దీనికి ఎక్కువ అంటే మీరు సినిమాని నమ్మడం, సినిమాని మీరు అది బాగా వచ్చిందని కాన్ఫిడెన్స్ వల్ల ఇది వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటికంటే కూడా దీన్ని ఇంకా మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే కదండి అన్ని సినిమాలు ప్రమోట్ చేస్తారు. ఇది ఒకటి టైం ఉంటే మనకి ఒకటి ఏమవుతుందంటేనండి ప్రమోషన్స్ జనరల్గా ఇప్పుడున్న ఇదివరకు ఏంటంటే ఒక డేట్ ఫిక్స్ అయిపోతే ప్రొడ్యూసర్ డేట్ ఫిక్స్ అయిపోతే ఆ డేట్ మేము వినో ముందే చెప్పేసేవాళ్ళం షెడ్యూల్. వేరే సినిమాకి అయితే ఏమంటే ఈ టైం నుంచి ఈ టైంకి మనం 10 రోజులు మాకు రిలీజ్ ఉంది కదా వదిలేసేయండి. నాకు ద రిలీజ్ అంటే కాన్స్టెంట్గా చేంజింగ్ అండి, అంటే పెద్ద సినిమాల్లో రిలీజ్ డేట్లు చేంజ్ అవుతుంటే చిన్న సినిమాలు చేంజ్ అవుతున్నాయి. దీంతో పాటు మాకేంటంటే ఇప్పుడు ఓటీటీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు ఓటీటీ పార్ట్నర్స్ ఉంటే దే విల్ బి లైక్ ఓకే ఈ టైంకి రిలీజ్ చేస్తే మాకు ఈ టైం కంటెంట్ కావాలి నాకు దే స్పెసిఫిక్గా వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఒకసారి వీళ్ళు లైక్ సడన్గా 1 వీక్లో 10 డేస్లో చేయాల్సి వస్తుంది. ప్రమోషన్ విల్ హ్యావ్ ఓన్లీ 4-5 డేస్ ఆఫ్ ప్రమోషన్. సో అప్పుడు మీకు కొంచెం తక్కువ కనిపిస్తాను. నవ్ వీ హ్యాడ్ ప్లాన్డ్ కాబట్టి అండి మేము 7th నుంచి మేము షూటింగ్ అంటే నాకు ఫినిష్ మై షూట్ ఆన్ 7th అండి. 8th నుంచి 19th వరకు ఓన్లీ గివెన్ ఫర్ దిస్. సో మీరు ఎవ్రీడే చూస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మీకు. ఓకే. అయితే సార్ మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన కెరీర్ కాదు మీరు, సో అల్లరి సినిమాని స్టార్ట్ చేశారు కెరీర్. సో అప్పుడు సినిమాని ప్రమోట్ చేయడం
ఈజీగా జనాల్లోకి తీసుకెళ్ళడం? ఇప్పుడు ఆబ్వియస్గా కొంచెం కష్టం పెరిగింది, కాకపోతే అది ఆ ధోరణి ఎలా మారింది అనుకుంటా? అంటే అప్పుడు అంటే 2 డిఫరెంట్ థింగ్స్ అండి. ద టెక్నాలజీ ఎవాల్వ్స్, ఎవ్రీథింగ్ చేంజెస్ అంటారు చూడండి. అప్పుడు ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళం. నేను నాకు గుర్తుంటే, మీకు కూడా గుర్తుండొచ్చు, చిన్నప్పుడు స్టూడియో రౌండప్ అని ప్రోగ్రామ్లు వచ్చేయండి. అంటే ఇక్కడ ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో ఏ షూటింగ్, బయోస్కోప్ అని చెప్పి అండ్ బయోస్కోప్ నుండి ట్రైలర్స్ యాడ్స్, కొత్త సినిమాలు ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ అయ్యే సినిమాలని ఒక హాఫ్ అన్ అవర్ అయ్యే రిపీటెడ్గా పొద్దున్నే స్టార్ట్ 8 to 8:30 అలా వేసేవారు. దీని తర్వాత స్టూడియో రౌండప్స్ వచ్చేయండి. అందరూ వచ్చి స్టూడియోస్లో ఇవాళ ఎక్కడ జరుగుతుంది. దాని తర్వాత ప్రెస్ మీట్లు ఉండేయండి. షూటింగ్ జరుగుతుంటేనే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ఓపెనింగ్ డే ప్రెస్ మీట్ పెడతాను, ఇప్పుడు Q&A క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు లాస్ట్లో పెడుతున్నాం అంటే ప్రమోషనల్ పార్ట్లు. ఇదివరకు మధ్య మధ్యన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ప్రెస్లు రావటం అలా. సో అప్పుడు ప్రతిదీ అంటే ఈవినింగ్ న్యూస్ తర్వాత ఒక 15 minutes టెలివిజన్ వచ్చేది కదండి, అంటే సినిమాల విశేషాలు, ఫిల్మ్ అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ చూసేవారు. నా థింగ్స్ బికమ్ అంటే టెలివిజన్ చాలా తక్కువ అయిపోయింది, జనాలు చూడటం కూడా తక్కువ అయిపోయింది. అసలు మొబైల్ అండ్ ఫోన్ అండ్ మన చేతిలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ప్రతిదీ కంటెంట్ ఇక్కడ చూసేస్తున్నారండి. సో నా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, సోషల్ మీడియా పబ్లిసిటీ హ్యాస్ టు, అంటే యూ హ్యావ్ టు బి సీన్, విజిబుల్ ఎవ్రీ పాసిబుల్ వే. సో ఐ థింక్ అప్పుడు వచ్చి ఓన్లీ టెలివిజన్స్, ఇంటర్వ్యూస్, ఎప్పుడన్నా ఉంటే ఏదైనా ఫంక్షన్స్ అలా చేసేవాళ్ళు ఉండి. నా ద ఎంటైర్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మన చిన్న చిన్న రీల్స్ చేయటం, కొత్తగా ఏదైనా క్రియేటివ్గా ఏదైనా రావటం. సో టు మేక్ దట్ అంటే ఆ ఫిల్మ్ ద కంటెంట్ అంటే మన రీల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే ఇట్ విల్ రీచ్ ద నెంబర్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ అని అలాగండి. సో నా థింక్ వీ హ్యావ్ టు యాజ్ మనం కూడా ఎవ్రీ 10 years ఒకసారి అప్గ్రేడ్ అవుతూ ఉండాలండి. ఎందుకంటే ఐ బిలీవ్ బెండపారావు సినిమా వరకు ఎలా ఉండేవంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ అంటే ఇప్పటికి ఏంటంటే అప్పుడు ఏంటంటే సినిమాలు రివ్యూలు రాసి బాగుందని థియేటర్కి వెళ్ళి 2వ రోజు 3వ రోజు టాక్ తెలిసేదండి. ఇవాళ సోషల్ మీడియా వచ్చినప్పుడు బాగుందంటేనండి ఇమ్మీడియట్గా అంటే వాళ్ళకి కొడుకున్న వాళ్ళే బాగుందిరా సినిమా అని పెట్టేసేటప్పటికి ఏమవుతుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ అలాగా బై మ్యాట్ని అంటే మార్నింగ్ షో అయిపోయేటప్పుడు మ్యాట్నీకి స్ప్రెడ్ అయిపోతుంది. వర్డ్ షో కంప్లీట్ అయిన నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. సో మనకేమవుతుందంటే మ్యాట్నీకి చూసినాడు ఇప్పుడు బాగుందంటే ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళిపోతాడు, ప్లాన్ చేసుకుంటాడు. ఇదివరకు మనకు 3 days సాటర్డేకి సండేకి తెలిస్తే మండే నుంచి క్రౌడ్స్ వచ్చేవారంటే. ఎందుకంటే బెండపారావు ఎంపీ లాంటి సినిమాలకి ఈవినింగ్ షోస్ వేసేవారు. ఇక్కడ సంజయ్ థియేటర్లో కానీ లేదంటే ఇంకెక్కడన్నా స్పెసిఫిక్గా అమీర్పేటలో కానీ ఈవినింగ్, లేదంటే ఆ రోజు సాయంత్రం 7 o'clock అట్లా ప్రెస్ షోస్ ఉండేవి. సార్ ఫైన్ సార్. అయితే ఇప్పుడు బచ్చలమల్లి అనేవాడికి ఒక పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన ఎవరో ఒక చేంజ్ అనుకున్నారు. సో అల్లరి నరేష్లో పెళ్లి తర్వాత అండ్ పిల్లలు పుట్టిన తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి? అంటే బికమ్ వెరీ సోబర్ అండ్ అంటే మోర్ ఆఫ్ ఇదివరకు కొంచెం ఐ యూస్ టు బి వెరీ యాక్టివ్ పర్సన్ అంటే అన్నిట్లో. నమ్ ఐ థింక్ more matured in taking decisions or in terms of, and I've become a family man and completely, and especially after my daughter was born. And అంటే ఇదివరకు మా మదర్ ఫోన్ చేశాను, మ్యారేజ్ బిఫోర్ మా మదర్ ఫోన్ చేసి మా ఫాదర్ ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే 2, 3 పార్టీలో ఉండేవాళ్ళండి. ఇప్పుడు అసలు 7:30కి ఏంటంటే నేనే ఇంట్లో ఉంటున్నాను. బికాజ్ అంటే యూ వాంట్ బీ విత్ యువర్ ఫ్యామిలీ, బీ విత్ యువర్ డాటర్, స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అంటే ఐ థింక్ దట్స్ థింగ్ అండి. అంటే ఐ నెవర్ యూస్ టు ఆల్మోస్ట్ పార్టీస్ అన్నది ఒక 10 years నుంచి 10 years నుంచి నేను పార్టీయింగ్ అండ్ గోయింగ్ అవుట్. సో నాకు ఉంటే పని ఉంటే నేను షూటింగ్కి వస్తానండి, లేదంటే ఆఫీస్లో కూర్చుంటాను, కథలు వింటాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. సో నాట్ అవుట్ గోయింగ్ పర్సన్ అండి. సో ప్రాబ్లీ ది ఓన్లీ థింగ్ ఐ ఎంజాయ్ అలాట్ ఇస్ ట్రావెలింగ్ విత్ మై ఫ్యామిలీ. సో మీ పాప మీ సినిమాలు ఏ సినిమాలు ఇష్టంగా చూస్తారు? తనకి కామెడీ సినిమాలు ఇష్టం ఉంది. ఎందుకంటే మొన్న షీ వాజ్ వెరీ అప్సెట్ ఆఫ్టర్ సీయింగ్ నా స్వామి రాగా. ఎందుకంటే దాంట్లో చనిపోయే సీక్వెన్స్ అన్నీ అంటే నార్మల్గా అయితే చనిపోతాం, అక్కడితో కట్ అయిపోతుంది కదా, దాన్ని రెడీ చేయటం, తీసుకెళ్ళటం, పాడెక్కించడం, అక్కడ కాల్చడం, ఎన్ని ఇట్ వాజ్ లైక్ అంటే షీ వుడెంట్ టేక్ ఇట్ అండి. ఇట్ వాజ్ టూ హెవీ ఫర్ హర్. షీ వాజ్ లైక్ 8 years old. అండ్ అప్పుడు చెప్పాను వద్దంటే, బట్ షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఐ వాంట్ టు సీ యువర్ ఫిల్మ్ అని వచ్చింది. దాని తర్వాత లైక్ షీ వాజ్ లైక్, and I don't like this, I only want to, and I don't want you to do a serious films, I only want your comedy films and but again she enjoys it and she has seen all my films and నాన్నగారు సినిమాలు కూడా చూపిస్తూ ఉంటాను. అంటే ఎప్పుడన్నా సండేస్ కూర్చున్నప్పుడు హలో బ్రదర్ ఎన్ని పెట్టి అంటే షీ హాస్ టు నో కదండి, నాట్ ఓన్లీ మై ఫిల్మ్స్, అంటే తాతగారి ఫిల్మ్స్ కూడా ఏంటంటే షీ ఎంజాయ్స్ హలో బ్రదర్ లాట్ అండ్ ఐ థింక్ షీ వాచ్ 3 or 4 times ఆ సినిమా. ఓకే, మీ సినిమాలు ఎక్కువ సార్లు చూస్తుంది? నా సినిమా అంటే గమ్యం ఎక్కువ సార్లు, కితకితలు అండ్ బెండపార బాగా నచ్చిందండి తనకి. మరి ఐ డోంట్ నో వై షీ ఫైండ్స్ ఇట్ వెరీ ఫన్నీ. లేదు అది అంటే స్లాప్స్టిక్ కామెడీ కదా, మనకు జనరల్గా అర్థం అవుతుంది, బట్ తనకి ఎంత కనెక్ట్ అయిందా అంటే విలేజ్ ఇది కదండి, బట్ ఆ స్లాంగ్ ని అర్థం అవ్వాలి కదండి. బట్ తనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండటం వల్ల లేకపోతే ఆ ఫన్ వల్ల మరి షీ లైక్స్ దట్ మూవీ అలాట్.
అయితే సుడిగాడు 2 ఆల్రెడీ రైటింగ్ ప్రాసెస్లో ఉందని చెప్పి అన్నారు. దీనికి మళ్ళీ భీమనేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసే అవకాశం ఉందా లేదా? లేదండి, ఇంకా వీ నాట్ ఫిక్స్డ్ అవుట్ ఎనీథింగ్ అండి. అంటే ఓకే. ఐ స్టార్టెడ్ రైటింగ్ అండి. ఓన్ అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, అంటే మాకు సుడిగాడు 1 కూడా చేసినప్పుడు 16 months ప్రాసెస్ పట్టిందండి. ఇది కూడా నాకు తెలిసి 16-17 months పడుతుందండి. సో బేసిక్గా ఒక స్ట్రక్చర్ అయితే ఒకటి ఫామ్ చేసుకుంటే దాని నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే ఒక A-B-Z A to Z ఒకటి పెట్టుకుని అంటే ప్లాట్స్, ఓకే దీని తర్వాత నుంచి ఇక్కడ ఈ సీక్వెన్స్, ఇక్కడ ఈ సినిమా, ఇక్కడ ఈ సినిమాలు పెట్టుకుంటే అది ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ పజిల్ లాగా పెట్టుకుంటే ప్లే చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఐ థింక్ రైటింగ్ టీమ్కి చాలా కష్టం ఉంటుందండి. సో బేసిక్ ఒక లైన్ ఫామ్ అయిన తర్వాత ఐ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ సిట్ అండి. సో now this time I'm thinking about Hindi films, Tamil films and everything, because now everyone is like మనకి తమిళ తెలుగు బాగుందంటే ఇప్పుడు పాన్ ఇండియా అన్న లెవెల్కి వెళ్తున్నాయి కదా. సో నాకు ఎందుకంటే స్పెసిఫిక్ రీజన్ ఏంటంటేనండి, ఇట్స్ నాట్ లైక్ ఏదో హిందీ మార్కెట్ కొట్టాలో ఇంకోటి కాదండి. సుడిగాడు ఇస్ లైక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అంటే వన్ ఆఫ్ ద వాచ్డ్ ఫిల్మ్, సారీ వన్ ఆఫ్ మై వాచ్డ్ ఫిల్మ్ ఇన్ నార్త్ ఇండియన్ సెక్టర్. అండ్ పీపుల్ థింక్ ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్. వాళ్ళు తెలుగు సినిమాలు ఎలాగే ఉంటాయి, సౌత్ ఇండియన్ సినిమాలు ఎలాగే ఉంటాయి అంటున్నారు, కానీ వర్డ్ స్పూఫ్ అన్నది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అన్ని మన తెలుగు సినిమాలు, మన తమిళ సినిమాలు ఎగితేప్పటికి వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదండి. అంటే సో నౌ ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ లైక్ అనిమల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ వేర్ దే కెన్ ఆల్సో, అంటే స్పూఫ్ ఇదిరా ఇది స్పూఫ్ అనేది అర్థం అవ్వడానికి కోసం. దెన్ ఐ థాట్ ఓకే ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద స్పూఫ్స్ అండి, నాట్ ఓన్లీ అస్ ఆల్సో. సో తమిళ వాళ్ళు చూసినా, మలయాళం వాళ్ళు చూసినా, కన్నడ వాళ్ళు చూసినా, దే హ్యావ్ టు ఎంజాయ్ ద స్పూఫ్స్ అని. సో వి ఆర్ కమింగ్ విత్ దట్ రీసెంట్. కూల్ సార్. అయితే ఇప్పుడు మీ ఇప్పుడు ప్రజెంట్ సినిమా ప్రమోషన్స్లో మీరనే కాదు, ప్రజెంట్ యువ హీరోలు అందరిలో కూడా నచ్చిన విషయం ఏంటంటే, అందరూ ఒక సినిమా ప్రమోషన్ అంటే ఏదో వాళ్ళ సినిమాలను వదిలేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈజ్ కమింగ్ టుగెదర్. లైక్ నాని రావు, ఇప్పుడు మొన్న నాని ఆయనే చెప్పారు, లేదు నేనే అడిగి నేను వచ్చాను. ఫోన్ చేసి యాక్చువల్లీ టీజర్ చూసి చాలా బాగుంది, ట్విట్టర్లో పెడదాం అనుకున్నాను బాబాయ్, బట్ నాకు ఎందుకు ఈ సినిమాకి ట్విట్టర్లో పెడితే మళ్ళీ కాదు, వాళ్ళు ఏదో ఫంక్షన్కో ప్రీ రిలీజ్ ఫంక్షన్కో దేనికో వాళ్ళు కమ్ ఫర్ షూర్ అని చెప్పాడండి. దాని తర్వాత ప్రొడ్యూసర్ గారు ఇన్వైట్ చేశాడు. యాక్చువల్లీ మేము కూడా అదా చెప్పడం, నేను ప్రొడ్యూసర్ గారు చెప్పడం, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, రాజా గారు. దాని తర్వాత హీ వాజ్ లీవింగ్ టు కాశ్మీర్. సో 14th ఉంటున్నారు ఊర్లో, తర్వాత 15th తర్వాత లేరంటే రాజా గారు అడిగారండి. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్ అండి నాని. అంటే మీ నాట్ నవ్ అండి, ఐ థింక్ 2008-09 వీ టుక్ ఎ డిసిషన్ అండి కలెక్టివ్గా. ఎందుకంటే చిన్న హీరో సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి నో వన్ ఇస్ కమింగ్, వీ డోంట్ హ్యావ్ అ బిగ్ గెస్ట్లు కమింగ్ అంటిల్ ఒకసారి వస్తారండి. నాకు నేను చాలా సినిమాలు చేశాను, ఆబ్లిగేషన్ అడిగితే ఎవరినన్నా ఒకసారి వస్తారు. సో మనం రెగ్యులర్గా అన్నిసార్లు అంటే 4 సినిమాలు చేస్తాం సంవత్సరానికి, 4 సార్లు అడిగితే బాగోదు. సో వాట్ వీ డిడ్ ఇస్ లైక్ వీ ఫార్మ్డ్ టీమ్ అండి, నాని, నేను, సుధీర్, మొత్తం అందరూ ఒక 10 మంది, మనోజు ఒక. సో వీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఈచ్ అదర్ ఫిల్మ్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఉంది. దాని తర్వాత ఈవెంట్స్ తగ్గినాయండి. అంటే అప్పుడు ఏంటంటే మనకేంటి ఆడియో రిలీజ్లు, ఆడియో ఎన్ని ఉండి కదండి, ఇప్పుడు అవన్నీ మారిపోయి ప్రీ రిలీజ్కి వచ్చేసింది. సో నా ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్ అండి, దట్స్ విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎందుకంటే మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్లో ఎవ్రీవన్ వాజ్ సీన్, ప్రతి ఒక్కళ్ళు కనబడ్డారు. అదే బాగుందంటే ఒక కలిసికట్టుగా ఒక సినిమాని ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి తెలుగులో ఉందండి, మలయాళంలో కూడా ఉంటుందండి. అంటే నా సినిమా మొత్తం ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు నా సినిమాలో మీరు యాక్ట్ చేసేట్టు, మీ సినిమాలో నేను యాక్ట్ చేసేట్టు అందరూ అలా. మనకు కూడా ఏంటంటారంటే ప్రమోషన్స్కి వచ్చేటప్పటికి బిఎడ్ రానా కానీ అంటే అందరూ బిఎడ్ చిన్న సినిమా పెద్ద సినిమా అని అందరూ వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్. అంటే మనకు మనకు టాలీవుడ్లో యూనిటీ ఉందండి, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ అవర్ ఇండస్ట్రీ. అంటే అది స్టార్ట్ అయింది మీ గ్యాంగ్తో కాబట్టి, అంటే అలాగే కదా ముందు నుంచి ఉన్నాయండి, బట్ కనబడేది అంటే కొంచెం మేము కొంచెం ఎక్కువ 10 మంది 20 మంది కొంచెం లౌడర్గా కనిపించామండి. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ అండి. అంటే లైక్ ఎప్పటి నుంచో రామారావు గారి టైం నుంచి ఉన్నాయండి ఒకరికి. అప్పుడు బట్ మీరు గ్యాంగ్ పెద్దది కాబట్టి మీ గ్యాంగ్ హీరోలకు ఇప్పుడు ఎక్కువ మంది హీరోలు అయిపోయారు కాబట్టి అంటే అదొక మంచి ట్రెడిషన్ తీసుకొచ్చారు, స్టార్ట్ చేశారు. సో అది ఇలా కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ. యూ నీడ్ టు డూ మోర్ మూవీస్ లైక్ దిస్. అలాగే మీ నుంచి కామెడీ సినిమాలు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ కమింగ్ వెరీ సూన్. షూర్ థింగ్ అండి. అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ ఫిక్స్డ్ ఆన్ డూయింగ్ సీరియస్ ఫిల్మ్స్ అండి, ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ అ కామెడీ స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ హ్యావ్ మార్చ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు డూ కామెడీ స్క్రిప్ట్ అండి. అండ్ చాలా మందికి ఏంటంటే ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తుంటే కామెడీ మర్చిపోయాడు అనుకుంటున్నారండి. ఐఎమ్ లిస్నింగ్ టు ద కామెడీ అండి వేర్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇప్పుడు నా స్ట్రెంత్ అది. వెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ కామెడీ ఫిల్మ్ దే గోయింగ్ టు బి లైక్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి.
సో ఆ తగ్గట్టు అండ్ ఇప్పుడు చాలా ఇప్పుడు మారిపోయింది కూడా, జనరేషన్ మారిపోయింది, నా ద స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆడియన్స్ టేస్ట్ ఆఫ్ కామెడీ కూడా మారిపోయిందండి. అలాంటి కథ తగ్గ కథ కోసం వెయిట్ చేస్తున్నాను. అబ్జర్వింగ్ సినిమా అనే ప్రాసెసే మారిపోయింది. అంతేనండి. ఇప్పుడు అదే యంగ్స్టర్స్ వచ్చేసారు కదండి, ఆల్ ద యంగ్స్టర్స్ లైక్ ఈవెన్ డైరెక్టర్స్ బికమ్ యంగ్స్టర్స్, లాట్ ఆఫ్ యంగ్స్టర్. ఇదివరకు వచ్చి 30 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసిన తర్వాత 35కి డైరెక్టర్ అయ్యారండి. నాకు 23 నుంచి అందరూ స్టార్టింగ్ అండి. అంటే నాకు గుడ్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ అబౌట్ యూట్యూబ్ అండ్ అలా ఉంటాం కాబట్టి కాంటెంట్ ఉంటే నచ్చింది అనుకోండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చూసి చాలామంది షార్ట్ ఫిల్మ్ చూసి డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారండి. అంటే చాలా బాగా తీసాడు అని అతను ఏదైనా కథ ఉందని అనుకుంటాం, అతను సినిమా కథ రాసుకుంటాం, అలా తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత వెబ్ సిరీస్కి రావటం, దాని తర్వాత సినిమాలకు రావటం. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ చేంజ్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ అండి.